డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో సుహాస్. తాజాగా ఆయన నటించిన చిత్రం ఓ బామ అయ్యో రామ. జో ఫేమ్ మాలవిక మనోజ్ ఈ చిత్రంలో తెలుగు తెరకు పరిచయం అవుతుంది. రామ్ గోదల దర్శకుడు. విఆర్ట్స్ బ్యానర్ పై హరీష్ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. రామ్ తల్లి ఓ క్లాసికల్ డాన్సర్. భర్త చేసిన మోసం తట్టుకోలేక చిన్నప్పుడే కొడుకును తీసుకుని ఇంటి నుంచి బయటకు వస్తుంది. కొన్నాళ్ల తర్వాత ఆమె చనిపోవడంతో మేనమామ ఆలీ రామ్ ని పెంచి పెద్ద చేస్తాడు. రామ్ కి చదువు తప్ప వేరే ధ్యాస ఉండదు. ఉన్నత చదువుల కోసం ఫారెన్ వెళ్లాలనుకుంటాడు. అయితే ఓసారి అనుకోకుండా జరిగిన కారు ప్రమాదం కారణంగా సత్యభామ మాలవిక మనోజ్ తో పరిచయం ఏర్పడుతుంది. రామ్ వ్యక్తిత్వం నచ్చి సత్య అతన్ని ప్రేమిస్తుంది. తనకి ఇష్టం లేకపోయినా బలవంతం చేసి స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ చేస్తుంది. కొన్నాళ్ల తర్వాత రామ్ ని సడన్ గా దూరం పెడుతుంది. 3 ఏళ్ల వరకు తనని కలవొద్దని కండిషన్ పెడుతుంది. ఉన్న పలంగా రామ్ ని సత్య ఎందుకు దూరం పెట్టింది? సినిమాలు చూడడానికే ఇష్టపడని రామ్ ని దర్శకుడిగా చెయ్యాలని ఎందుకు ప్రయత్నించింది? అసలు రామ్ నేపథ్యం ఏంటి? అతని తండ్రి ఎవరు? 3 ఏళ్ల తర్వాత రామ్ సత్యభామలు కలిశారా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. కథల ఎంపిక విషయంలో సుహాస్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆయన సినిమాలలో కథే హీరోగా కనిపిస్తుంది. అందుకే సుహాస్ సినిమా అంటే ఏదో ఒక డిఫరెంట్ పాయింట్ ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ ఓ బామ్మ అయ్యో రామ విషయంలో సుహాస్ తప్పటడుగు వేశాడు అనిపిస్తుంది. డిఫరెంట్ కథ పక్కన పెట్టి అసలు కథే లేని ఈ సినిమాను సుహాస్ ఎలా ఒప్పుకున్నాడనేది ప్రశ్న. సినిమా ప్రారంభమైన కాసేపటికే ప్రేక్షకుడికి మధ్యలో మొదలవుతుంది. రొటీన్ లవ్ స్టోరీ, మదర్ సెంటిమెంట్ ని యాడ్ చేసి కాస్త ఎమోషనల్ గా కథని నడిపించారు. అయితే మదర్ సెంటిమెంట్ ఆకట్టుకున్న లవ్ ట్రాక్ మాత్రం కాస్త బోరింగ్ గానే సాగింది. ఒక ఎమోషనల్ సీన్ తో సినిమా ప్రారంభం అవుతుంది. హీరో హీరోయిన్ల పరిచయం వరకు స్లోగానే సాగుతుంది. కారు ప్రమాదం నుంచి హీరోయిన్ ని హీరో కాపాడడం, అతని వ్యక్తిత్వం నచ్చి హీరోయిన్ ఇష్టపడడం ఇదంతా రొటీన్ గానే సాగింది. హీరోని బయటకు తీసుకెళ్లి సినిమా కథ చెప్పడం, దాన్ని తెరపై చూపించిన విధానం కొంతవరకు ఎంటర్టైన్మెంట్ గానే ఉంటుంది. అయితే ప్రతిసారి అలాంటి సీన్లే రిపీట్ కావడం చిరాకు తెప్పిస్తుంది. సన్మానం సీన్ తో పాటు 1-2 కామెడీ సీన్లతో ఫస్ట్ హాఫ్ సోసోగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మదర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ ను రొటీన్ గా కాకుండా ఓ చిన్న ట్విస్ట్ తో డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. ఎలాంటి అంచనాలు లేకుండా కొత్తదనం ఆశించకుండా వెళ్తే ఓ బామ అయ్యో రామ కొంతమేరకు అలరిస్తుంది. నటీనటుల విషయానికి వస్తే రామ్ పాత్రల్లో సుహాస్ సెటిల్డ్ గా కనిపించారు. సత్యభామ మాలవిక పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఈ సినిమా మొత్తంలో కాస్త రిలీఫ్ ఇచ్చిన పాత్ర ఆమెది మాత్రమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సుహాస్ తల్లిగా అనిత కనిపించింది. కొద్దిసేపైనా ఆకట్టుకుంది. హీరో మేనమామ పాత్రలో ఆలి అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశారు. ఇక దర్శకులు మారుతి హరీష్ శంకర్ల అతిథి పాత్రలు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. రతన్ సంగీతం, మణికందన్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు కథకు తగ్గినట్లు ఉన్నాయి. ఫైనలీ ఓ బామ అయ్యో రామ రొమాంటిక్ కామెడీ విత్ సమ్ ఎంగేజింగ్ మూమెంట్స్. ఫైనల్ గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.5. ఇంకా ఇలాంటి మాస్ మరియు సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ బన్నీ సినిమావర్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.